వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లాలిత్య. ముందుగా హెడ్లైన్స్. బయో ఏషియా 2021 సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ ను జగదీష్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. వర్టికల్ స్పెండింగ్ కేసులు సహా అన్ని అంశాలపై దృష్టి పెట్టాలని ఎస్పీలకు సూచించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలలో నోడల్ అధికారుల సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆదేశించిన ఆర్ఓ రాజేంద్ర కుమార్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాజిద్ హుస్సేన్. క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 50 కోట్లు మంజూరు చేశారని తెలిపిన చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి. నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఘనంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఆలయ పునర్వైభవానికి కృషి చేస్తాన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఘనంగా సద్గురు సంత్ సేవాలాల్ 282వ జన్మదిన వేడుకలు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన యాదాద్రి పాతగట్టు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్. ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సుధగాని శంకర్ గౌడ్. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన జనసమితి పార్టీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరావు. యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాణి రుద్రమ్మదేవి. మిర్యాలగూడలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద చేస్తాయన్న మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా 2021 సదస్సును సోమవారం బేగంపేట్ వైస్ సిటీ కాకతీయలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా 2021 సదస్సును సోమవారం బేగంపేట్ వైస్ సిటీ కాకతీయలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం 2 రోజుల పాటు వర్చువల్ విధానంలో ఈ సదస్సు జరగనున్నదని ఆయన తెలిపారు. ప్రపంచ నలుమూలల నుంచి 30,000 మంది జీవనశాస్త్ర నిపుణులు, ఫార్మా లైఫ్ సైన్స్ కంపెనీల ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారని, ఫార్మా రంగం అభివృద్ధి, ఆరోగ్య రంగంపై కీలక చర్చలు జరపనున్నారని అన్నారు. జీవనశాస్త్ర పరిశోధకులు ఆవిష్కరణలపై ఉపన్యాసాలు ఇవ్వనున్నారని, ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ అని ఆయన అన్నారు. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ అని చెప్పుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. భారత్ బయోమెట్రిక్ సంస్థ కోవిన్జన్ టీకాను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. విదేశీయ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కృషి గర్వకారణమని, ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తుందని అన్నారు. ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఎదురులేదని అన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తుందని, సుల్తాన్పూర్లో వైద్య పరికరాల పార్క్ నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వైద్య పరికరాల పార్క్ను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఫార్మా సెక్టర్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో బయోఫార్మా హబ్, బీ హబ్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. నిన్న చివెంల మండలం పొలంబాట సందర్భంగా కేసీఆర్ పై, మంత్రి జగదీష్ రెడ్డిపై సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క, మాజీ మంత్రి దామోదర్ రెడ్డిలు చేసిన విమర్శలపై ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ నిన్న చివంల మండలంలో పొలంబాట సందర్భంగా కేసీఆర్పై, మంత్రి జగదీష్ రెడ్డిపై సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ వాళ్లను ఇంటిబాట పట్టించారని, వాళ్ళు పొలంబాట పట్టినా, పోరుబాట పట్టినా, మోకాల మీద నడిచిన జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. పవర్ ప్లాంట్కి ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 6,000 కోట్లని, మరి 10,000 కోట్ల అవినీతి ఎలా జరిగిందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలన్నారు. తెలంగాణలో అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలలో వరి సాగు అవుతుందని, ఇలాంటి నాయకుల వల్లనే కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు క్షీణిస్తుందన్నారు. జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధి వల్లనే సూర్యాపేట ప్రజలు 2 సార్లు గెలిపించారని ఆయన తెలిపారు. మంత్రులు చేసిన అభివృద్ధి ప్రజలు కనిపిస్తుందని, కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదని,
బట్టి విక్రమార్క అనుకున్నా కానీ ఒట్టి విక్రమార్కలాగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. శాఖ మంత్రిగా ఉండి జగదీశ్వర్ రెడ్డి 10,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని చెప్పిండు బట్టి విక్రమార్క. ఈయన బట్టి విక్రమార్క ఒట్టి విక్రమార్క మాకు అర్థం కావట్లేదు. అసలు భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేటువంటి దానికి ఖర్చు పెట్టిందే ఇప్పటి వరకు 6,000 కోట్లు. తర్వాత దాంట్లో 4 ప్లాంట్లు ఉంటాయి. అందులో ఒక్కొక్క ప్లాంటు 270 మెగావాట్లు ఉత్పత్తి చేస్తుంది. 270 ఇంటూ 4 ప్లాంట్లకు వేసుకుంటే దగ్గర 1080 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది. కానీ ఇప్పటికీ 4 ప్లాంట్లలో 2 ప్లాంట్లు ఉత్పత్తి మొదలై 540 మెగావాట్లకు ఉత్పత్తి అవుతుంది భద్రాద్రి పవర్ ప్లాంట్. దానికి ఖర్చు 7,000 కోట్లు. గా కార్యక్రమానికి కూడా కనీస అవగాహన లేకుండా సిఎల్పి ఉపనాయకుడు ఉండి జగదీశ్వర్ రెడ్డి గారు 10,000 కోట్లకు అవినీతి చేసిండు, ఈయన ముఖ్యమంత్రి ఏమంటే బర్తరఫ్ చేయాలనేటువంటి నీతిమాలిన మాటలు మాట్లాడొద్దని చెప్పి మీ కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. 300 కోట్లు ప్రతి నెల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తీసుకొచ్చి హరితహారం కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఓ పక్క 200 పింఛన్ను 2,000 చేసి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి 10,000 రూపాయలు ఎకరానికి ఫ్రీగా రైతు బంధు కార్యక్రమం ఇచ్చి ఎవరైనా రైతు మరణిస్తే 5,00,000 రూపాయలు రైతు బీమా కింద ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నందుక మీరు కేసీఆర్ని జగదీశ్వర్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీని తిట్టేది? పొలం బాట పోరు బాట మీ బొంద బాట ఓడి గాంచుకొని వేషాలు వేసుకొని వచ్చి ప్రజలను తప్పుదో పట్టిద్దాం, మళ్ళనైనా రాబోయే ఎన్నికలనైనా మాకేమైనా పుట్టగతులు ఉంటాయేమో అనుకుంటున్నాం. ఇలా సూర్యాపేటలో కనపడతలేదా మీకు? నువ్వు రా బట్టి విక్రమార్క సద్దల చెరువును చూపిద్దాం, జరిగిన అభివృద్ధి మీద. పుల్లారెడ్డికి చెరువుకు 20 కోట్లు మళ్ళీ తీసుకొచ్చింది చూపిద్దాం. ప్రతి ఇక్కడ కాదు ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గం పోయినా ఇలా సస్యశ్యామలంగా తెలంగాణ స్వరాష్ట్రంలో మరి గుండె మీద చేసుకున్న హాయిగా ప్రజలు రైతులు బతుకున్నారు. పెరిగిపోతున్న సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా సైబర్ వారియర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సోమవారం పోలీస్ కమిషనర్ల, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగిపోయిందని చెప్పారు. సైబర్ నేరాలకు చెక్ పెట్టడం, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం లక్ష్యంగా సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. తద్వారా స్థానికంగానే సైబర్ కేసులను పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. జిల్లాలలో జరిగే సైబర్ నేరాలను అక్కడికక్కడికే నియంత్రించేందుకు ఈ విభాగాలు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు. సైబర్ నేరాల కేసులో పూర్తిస్థాయి ఆధారాలను సేకరించి నేరస్తులను గుర్తించడం, వారికి శిక్ష పడేలా చేయడం, తద్వారా బాధితులకు న్యాయం చేయడాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణపై రోజు 3 గంటల పాటు వారం రోజులు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణను రూపొందించామని, సిబ్బందికి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. మొబైల్ అప్లికేషన్ సెక్యూరిటీ, సోషల్ మీడియా ఇన్ ద గవర్నెన్స్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ తదితర అంశాలపై వారం పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. డీఐజీ రంగనాథ్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని స్థాయిలో వినియోగించుకుంటున్నామని, రాబోయే రోజుల్లో సైబర్ నేరాల నియంత్రణలోని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేలా సిబ్బందిని కేటాయించి శిక్షణ సద్వినియోగం చేసుకోవడం ద్వారా సైబర్ నేరాల నియంత్రణలో ముందు వరుసలో నిలిచే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు ఎస్పీ నర్మద, నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, దేవరకొండ డీఎస్పీ ఆనందరెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ రమణారెడ్డి, ఐటీ సెల్ సిఏ రౌతు గోపి, డీసీఆర్బీ రవీందర్, రోడ్ సేఫ్టీ స్పెషల్ ఆఫీసర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
The enforcement aspects also will be reviewed. This is the agenda for today. Now I request ADP Law and Order to please, ADP CID to please start. Just a minute now. First of all, I would like to congratulate all the officers. We have started these reviews in the month of July 2020. Now we know in the net per cases, there is a reduction of 41%. Then the possibility of clearing the pendency now much faster will happen. So this arrival of all the new magistrates and all the magistrate court vacancies getting filled up. I request all unit officers to please take confidence to work upon this. 46,266 cases, sir. We have reduced pendency by 41.31 cases. When it comes to permissible limits, sir, our state permissible, we are 1.33 times of permissible limit now, sir. At the end of year 20, we were 1.47 times, and when we started this review, we were almost 2. వచ్చే నెల 14న జరిగే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో నియమించిన నోడల్ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని డిఆర్ఓ రాజేంద్ర కుమార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఆర్ఓ రాజేంద్ర కుమార్ మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఆర్ఓ రాజేందర్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, అలాగే ఇప్పటికే సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ఉంచామని అన్నారు. జిల్లాలో 70 పోలింగ్ కేంద్రాలు, మరో 20 కేంద్రాలను అదనంగా కేటాయించామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనపై చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా ఇప్పటికే 16 రోడ్లను గుర్తించామని, ఆ దిశగా వాహనాలు అనుకున్న సమయానికి ఉంచాలని అన్నారు. ఎన్నికల సిబ్బందికి మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఎన్నికల నిర్వహణపై శిక్షణ త్వరలో ఇవ్వనున్నట్లని తెలిపారు. నియమించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అలాగే చేపడుతున్న పనుల నివేదికలను పంపాలని అన్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలలో వైద్య బృందాలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులను సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీపీ ఈఓ విజయలక్ష్మి, పీడీ కిరణ్ కుమార్, ఏఓ శ్రీదేవి, పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాములు నాయక్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుండి పోటీ చేస్తున్న చెన్నారెడ్డిలకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వాజిద్ హుస్సేన్ కోరారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ వచ్చే నెల జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాములు నాయక్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నుండి పోటీ చేస్తున్న చెన్నారెడ్డిలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగులకు ఉద్యోగ భద్రతా వృత్తి కల్పించలేదని, కేసీఆర్ కుటుంబ పాలన తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. रियासत तेलंगाना में ग्रेजुएट जमरे में इंतखाबात होने जा रहे हैं. कांग्रेस पार्टी की तरफ से नलगुंडा, खम्मम और वरंगल के लिए मोहतरम वाली जनाब रामलू नायक साहब को उम्मीदवार बनाया गया है और उसी तरह से हैदराबाद, रंगारेड्डी और महबूबनगर डिस्ट्रिक्ट के लिए मोहतरम वाली जनाब चन्नारेड्डी साहब को उम्मीदवार बनाया गया है. मैं रियासत तेलंगाना के इन अजलाओं के ग्रेजुएट जमरे से ताल्लुक़ रखने वाले वोटर से मैं अदबन गुजारिश करता हूं कि जनाब रामलू नायक साहब और जनाब चन्नारेड्डी साहब बहुत ही संजीदा है काम करने के लिए और ख़ास तौर पर बेरोजगार नौजवानों को रोजगार से लगाने के लिए और ग्रेजुएट हल्के में जो भी तकालीफ है उसको दूर करने के लिए अपनी खंदा पहचानी के जरिए काम करने का जज्बा रखते हैं. आपने देखा होगा कि पिछली मर्तबा जो एमएलसी के उम्मीदवार थे जिन्होंने अपनी म्याद की तकमील की लेकिन ग्रेजुएट्स के हालात को जानने की कोशिश तक नहीं की,
और ना ही काउंसिल में इन लोगों की आवाज वहां तक पहुंचाने की हुकूमत से इन्होंने कोशिश नहीं की। ये लोग जो है सिर्फ अपने ओहदे के लिए इंतखाबात में हिस्सा लिए, लेकिन ग्रेजुएट ज़मरे से ताल्लुक़ रखने वाले उन हजरात के मसाइल को जानने की कोशिश तक नहीं की। इसीलिए ऑल इंडिया कांग्रेस कमेटी के सदर श्रीमती सोनिया गांधी जी, राहुल गांधी जी और रियासत तेलंगाना के इंचार्ज जनाब मानिकम टैगोर साहब ने जनाब रामलू नायक साहब को और जनाब चन्नाडी साहब को कांग्रेस पार्टी से उम्मीदवार ठहराया। मैं ग्रेजुएट ज़मरे से ताल्लुक़ रखने वाले उन तमाम वोटर से अदबन गुजारिश करता हूं कि आप लोग 14 मार्च के दिन खास तौर पर अपने वोट के इस्तेमाल के लिए बाहर आए, इसलिए कि पिछली मरतबा वोटिंग का परसेंटेज बहुत कम था। इस मरतबा रियासत तेलंगाना में ग्रेजुएट हजरात से जो नाइंसाफियां हुई हैं उसको दूर करने के लिए जमहूरी हक को इस्तेमाल कीजिए, अपने वोट का इस्तेमाल कीजिए। సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి 21 వరకు జింకానా గ్రౌండ్స్లో సీనియర్ టీఆర్ఎస్ నేత మాజీ బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి గోపాల్ నిర్వహించిన 2వ సీఎం కప్ హాకీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి 21 వరకు జింకానా గ్రౌండ్స్లో సీనియర్ టీఆర్ఎస్ నేత మాజీ బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి గోపాల్ నిర్వహించిన 2వ సీఎం కప్ హాకీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ హాకీలో పాల్గొన్న క్రీడాకారులు చక్కగా ఆడారని, ప్రభుత్వం క్రీడల పట్ల అనేక చర్యలు తీసుకుందని, అలాగే క్రీడల్లో ప్రతిభ కనబర్చి రాణించిన వారికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారులకు ప్రోత్సాహాలు కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ముప్పిడి గోపాల్ సీఎం కేసీఆర్ పై ఉన్న అభిమానంతో 2వసారి ఇదే గ్రౌండ్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని, యువకులు క్రీడల పట్ల శ్రద్ధలు తీసుకునేటట్టు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయమని అభినందించారు. 5 రోజుల నుండి జరుగుతున్న హాకీ టోర్నమెంట్లో 26 టీంలు పాల్గొనగా పురుషుల విభాగంలో రాయల్ క్లబ్ జీహెచ్ఎల్ వార్నర్గా నిలిచి కప్ కైవసం చేసుకునగా, రన్నర్గా నిలిచి జింకానా హాకీ క్లబ్ గెలుపొందిందని తెలిపారు. అనంతరం విన్నర్, రన్నర్, 3వ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి బహుమతులను నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్, స్థానిక ఎమ్మెల్యే జి సాయన్న, బేగంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఫైనల్స్ 3 o'clock రాయల్ క్లబ్ వర్సెస్ జింకానా. హాకీ గేమ్ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు కావాల్సింది అదే, నేను ఎప్పుడు అదే ఎదుగుతుంటా ఉంటాను. నా తెలంగాణ ప్లేయర్స్, ఐదర్ బి హాకీ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్, కబడ్డీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, he should get jobs and recruitment so that he stand on his own legs. బేగంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సార్. సెకండ్ సీఎం కప్ హాకీ టోర్నమెంట్, మరి 5 రోజుల హాకీ టోర్నమెంట్ ఈరోజు ముగింపు కార్యక్రమానికి రావడం జరిగింది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఫిబ్రవరి 17 నాడు, అంతకన్నా ముందు కవితమ్మ గారు జాగృతి వారు టోర్నమెంట్ చేశారు. మరి డిస్ట్రిక్ట్లో వాలీబాల్ టోర్నమెంట్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ చేశారు. వాళ్ళు కూడా మరి 1000 టీమ్స్తో 1000 మంది క్రీడాకారులు వాలీబాల్ క్రీడాకారులతో టోర్నమెంట్ చేసి దివ్యంగా 16 నాడు రాత్రి 12 గంటలకు ముఖ్యమంత్రి జన్మదినం జరుపుకోవడం జరిగింది. చాలా గొప్పగా వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. అదే ఎల్బీ స్టేడియం ఇండోర్లో మరి కరాటే టోర్నమెంట్ కూడా చేసుకున్నాము. మరి ఇక్కడ మన విక్టరీ ప్లే గ్రౌండ్లో బాస్కెట్బాల్ టోర్నమెంట్ అయింది. మీ ఇక్కడ జింకానా గ్రౌండ్స్లో అక్కడ కబడ్డీ టోర్నమెంట్, ఇక్కడ హాకీ టోర్నమెంట్ కూడా గోపాలన్న గారి నాయకత్వంలో నిర్వహించారు. మేము స్టేట్ బాడీ బిల్డింగ్ మిస్టర్ తెలంగాణ ఛాంపియన్షిప్ కూడా చేశాము. ఎప్పుడు కూడా కన్వీనియర్ కానీ బాడీ బిల్డింగ్ జరిగిందని చెప్పి బాడీ బిల్డర్స్ అంటా ఉన్నారు. 250 మంది బాడీ బిల్డర్స్ పార్టిసిపేట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి 3 లక్షల రూపాయలు, మళ్ళీ అదేవిధంగా డాష్గుడ్లో ఒక 5 లక్షలతో మొత్తం 10 లక్షలు పెట్టి బాడీ బిల్డర్స్ ఎంకరేజ్ చేశాము. ఈ విధంగా
తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులను అన్ని గేమ్స్ సంబంధించిన క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తున్నాము. తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది మా కోరిక. సౌమ్య అని మనం చూస్తున్నాము, ఫుట్బాల్ ఇండియన్ టీంకి ఆడుతూ ఉంది. ఒక లంబడి తాండాకు చెందిన అమ్మాయి, మరి కుగ్రామంకి వెళ్ళి తాండాకి వచ్చిన అమ్మాయి ఇండియన్ ఫుట్బాల్ టీంలో ఉందంటే అతిశయోక్తి కాదు, నాట్ ఎ జోక్. బోడుపల్లో తెలంగాణ ఉద్యమ నాయకుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో సోమవారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరై నాయకులకు కార్యకర్తలకు టీఆర్ఎస్ సభ్యత్వాన్ని అందించారు. బోడుపల్లో తెలంగాణ ఉద్యమ నాయకుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో సోమవారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరై నాయకులకు కార్యకర్తలకు టీఆర్ఎస్ సభ్యత్వాన్ని అందించారు. అనంతరం నత్తి మైసయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు నేడు గుర్తింపు కరువైందని, ఉద్యమకారులకు పార్టీలో సమున్నత స్థానం కల్పించాలని కోరుతూ ప్రతి కార్యకర్త కూడా టీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ భద్రారెడ్డి, బోడుపల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ మరియు బోడుపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి, బోడుపల్ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల కింద మరి కేసీఆర్ గారు పార్టీని స్థాపించి మరి అంచెలంచెలుగా ఉద్యమాలు చేసుకుంటూ మరి ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్ గారు. మరి ఆయన అడుగుతాడలనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నడుస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే పార్టీలు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 10 ఏళ్ళ పుట్టామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా మరి 6 సంవత్సరాలుగా మరి అనేక సంక్షేమ పథకాలు పెట్టి మరి జనానికి మరి ఆయన ఎనలేని సేవ చేస్తున్న మహానుభావుడు మన కేసీఆర్ గారు. మరి ఈరోజు నీళ్ళ ప్రాజెక్టు అయితేనేమి, మరి వృద్ధులకు పింఛన్లు అయితేనేమి, వికలాంగుల పింఛన్లు అయితేనేమి, మరి రూపాయి కిలో బియ్యం అయితేనేమి, మరి హాస్టళ్లలో బియ్యం అయితేనేమి, గురుకుల పాఠశాలలు అయితేనేమి అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు మన రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడుపుతున్న మహానాయకుడు. మరి కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇక కేసీఆర్ జైలుకు పోతాడు, రేపు పోతాడు, ఇక్కడ పోతాడు, అక్కడ పోతాడని మనం ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. జైలుకు పోయే ముందు మీకు దమ్ముంటే కేసీఆర్ గారిని జైలుకు పంపండి, దాని పరిణామం ఏంటో మీరు చూస్తారని ఇక్కడి నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలారా, ఎందుకంటే మీ పార్టీని మీరు డెవలప్ చేసుకోండి, అంతేగాని ఇతరులపై ఇవాళ జైలుకు పోతాడు, రేపు జైలు పోతాయి రకాల్లో వలికితే రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు ఉండవని మేము ఇక్కడి నుంచి బోర్డు నుంచి హెచ్చరిస్తున్నాం. ఒక్కొక్కసారి మీరు మీ పార్టీని లేదంటే మీ నాయకులను మరి తెలుసుకొని మాట్లాడాలి. మీరు ఎంత పెద్ద నాయకులైనా సరే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న సంగతి మరవద్దని ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలు మరి ఇక అడ్రస్ గల్లంతే రోజు దగ్గర పడ్డది. ఎందుకంటే ఇక మేము ఉంటామో పోతామనే ఉద్దేశంతో ఈ రకంగా పగలు పడడం మంచిదిగా అని తెలియజేస్తూ మరి ఈరోజు మన గ్రామానికి మరి మాజీ ఎమ్మెల్యే మరి మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు, మరి మంత్రి తనయుడు భద్రారెడ్డి గారు, మరి పార్టీ అధ్యక్షులు, మేయరు, డిప్యూటీ మేయర్ వీళ్ళంతా వచ్చి సభ్యత్వ కార్యక్రమాన్ని నమోదు చేసి మరి చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్ మందిర అప్పారెడ్డిపల్లి గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం అరూర్ మందిర అప్పారెడ్డిపల్లి గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం సోమవారం అంగరంగ వైభవంగా వేద పండితుల నడుమ కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రవీందర్ రెడ్డి, తుమ్మల ప్రభాకర్ రెడ్డి, తుమ్మల కృష్ణార్జున్ రెడ్డి, తుమ్మల కరుణాకర్ రెడ్డి, తుమ్మల వెంకట నరసింహారెడ్డి, తుమ్మల వెంకటనారాయణ రెడ్డి, తుమ్మల శ్రీకాంత్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
गोविंदाय गोपीजनवल्लभाय स्वाहा बहुवक्त्रनेत्रं बहुरूपं నల్లగొండ జిల్లా శాలిగౌరవరం మండలం ఆకారం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న సూర్య దేవాలయాన్ని సోమవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించి అక్కడ శిథిలమైన కట్టడాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం ఆకారం గ్రామంలోని శిథిలావస్థలో ఉన్న సూర్య దేవాలయాన్ని సోమవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించి అక్కడ శిథిలమైన కట్టడాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ శతాబ్దంలో నిర్మించిన ఘనమైన చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆలయ పునర్నిర్మాణానికి గవర్నర్ కేంద్ర పురావస్తు శాఖ దృష్టికి తీసుకువెళ్లి శిథిలమైన దేవాలయంను మళ్లీ అభివృద్ధి చేస్తామన్నారు. మార్చిలో జరిగే పార్లమెంట్ సమావేశాలలో ప్రధాని మోడీ దృష్టికి ఈ దేవాలయం గురించి వినిపించడంతో పాటు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండో సూర్య దేవాలయంగా పేరుగాంచి నేడు వెలవెలపోవడం బాధాకరమన్నారు. పట్టించుకునేవారు లేక విగ్రహాలు దొంగతనానికి గురవుతున్నాయని వివరించారు. ఎంతో గొప్పగా ఉన్న ఈ దేవాలయం మళ్లీ పునర్వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే అంతకుముందు శాలిగౌరవరం మండలం వల్లాల గ్రామంలోని శ్రీ పార్వతి శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో శాలిగౌరవరం మండలంలోని శివస్వాములు నిర్వహించిన మండల మహాపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివస్వాములు గ్రామస్తులు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఘనంగా సత్కరించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండవ సూర్యదేవ ఆలయం ఆకారం గ్రామం శాలిగౌరవం మండలంలో కొన్ని దాదాపు 11వ శతాబ్దంలో కట్టిన దేవాలయం ఇది. అర్కవరం సూర్య దేవాలయం అని. దీనికి ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో అరసవెల్లిలో సూర్యదేవాలయం ఇప్పటికి కూడా భక్తులందరూ కూడా పోయి దర్శించుకుంటున్నారు. కానీ ఇక్కడ దీన్ని పట్టించుకునే లేక దీంట్లో ఉన్న విగ్రహాలు కూడా చోరీ కావడం, దీన్ని పురావస్తు శాఖ వాళ్ళు కూడా చూసిన కానీ ఎక్కడ దీనికి అభివృద్ధి అనే కార్యక్రమం లేదు. ఇటీవలనే ట్విట్టర్లో చూసి గవర్నర్ గారు కూడా స్పందించడం జరిగింది దీని మీద. దీనికి వచ్చే వారం గవర్నర్ గారికి లేఖ రాయడం, అలాగే గ్రామ సర్పంచ్ సమనం రెడ్డి గారు ఇంకా గ్రామంకి వెళ్ళి ముక్కులు వస్తే వారికి కూడా గవర్నర్తో అపాయింట్మెంట్ ఇప్పించి ఆ తర్వాత కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రాసి దాని మీద కూడా
జోక్యం చేసుకోవాలని స్వయంగా ప్రధానమంత్రి కూడా మార్చి 8కి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. అప్పుడు కూడా ప్రధానమంత్రి ఆఫీసులో కూడా లేఖ ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ 282వ జన్మదిన వేడుకల సందర్భంగా సోమవారం అంబర్పేట్ వీరన్నగుట్టలోని శివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకుడు ఆనంద్లు హాజరై సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ 282వ జన్మదిన వేడుకల సందర్భంగా సోమవారం అంబర్పేట్ వీరన్నగుట్టలోని శివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకుడు ఆనంద్ గౌడ్లు హాజరై సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు వీరన్న నాయక్, చంద్ర నాయక్, చకరు నాయక్, శ్రీను నాయక్, రమేష్ నాయక్, బాపు నాయక్, హనీష్ నాయక్, వెంకన్న నాయక్, నరేష్ నాయక్, శ్రీనివాస్ నాయక్, సూరయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. चलो सेवालाल महाराज की जय, जय बोलो सेवालाल महाराज की जय, जय बोलो सेवालाल महाराज की जय, जय बोलो सेवालाल महाराज की जय. లంబాడి కులదైవమైన శ్రీ శ్రీ సద్గురు సేవలాల్ మహారాజ్కి ఫిబ్రవరి 15 తారీఖు నుండి 20 తారీఖు కంపల్సరీ ప్రతిసారి చేస్తాం. మాకు నియోజకవర్గ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేలు కానీ మాకు సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. సేవలాల్ మహారాజ్ యొక్క 282వ జయంతి కార్యక్రమం సందర్భంగా అంబర్పేట్ డివిజన్ తరఫున ఇక్కడ వచ్చేసి వీరన్నగుట్ట దగ్గర మేము గత 10 సంవత్సరాల నుంచి ఫిబ్రవరి శుక్లపక్షం నాడు ఆ 15 రోజుల్లో ఏదో ఒక రోజు కేటాయించుకొని దేవుడికి మేము నైవేద్యం సమర్పించుకుంటాము. ఈ సందర్భంగా మేము మా యొక్క బంజారా సంఘం తరఫున ప్రతిసారి ఈ కార్యక్రమం జరుపుకుంటూ యూనిటీగా ఉంటూ మాకు లోకల్ సపోర్టెడ్ ఉంటుంది. కార్పొరేటర్ సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఇక్కడికి వచ్చి మాతో పాటుగా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించి వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చి వెళ్తుంటారు. ఇప్పుడు తీసుకో రాజు అది ఫోటో దిగే వాళ్ళకు చైర్ అడ్డం లేకుంటుంటాయి కదా. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ప్రత్యేక పూజలలో ముందుగా పవిత్ర జలంతో ఆలయ పరిసరాలను సంప్రోక్షణ చేసిన తర్వాత లక్ష్మీ సమేత నరసింహులకు రక్షాబంధనం గావించారు.
యాదాద్రి పాతగట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు స్వస్తి వచనముతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ప్రత్యేక పూజలతో బ్రహ్మోత్సవాలు షురు అయ్యాయి. వేద మంత్రోచ్చారణల మధ్య సన్నాయి మేళ హోరుల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ముందుగా పవిత్ర జలంతో ఆలయ పరిసరాలను సంప్రోక్ష చేసిన అనంతరం లక్ష్మీ సమేత నారసింహులకు రక్షాబంధనం గావించారు. వేద పండితుల పారాయణ మధ్య సన్నాయి వాయిద్యాల హోరులో పుణ్యహవచనం తంతును వైభవంగా నిర్వహించారు. స్వస్తి వచనం, రక్షాబంధనం, పుణ్యహవచనంతో బ్రహ్మోత్సవాలను ఘనంగా ప్రారంభించామని ప్రధాన అర్చకులు భక్తులకు ప్రవచనం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా తెప్పించిన పూలమాలలతో చూడముచ్చట్లుగా ముస్తాబు చేశారు. వజ్ర వైడూర్యాలు, ముత్యాల హారాలు, బంగారు ఆభరణాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వస్తి వచనంతో మొదలైన పాతగట్టు బ్రహ్మోత్సవాలు ఈ నెల 28న నిర్వహించే శటఘటాభిషేకంతో ముగిన్నాయని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 26న రథోత్సవం వైభవంగా జరగనున్నాయని పేర్కొన్నారు. శ్రీ పూర్వాద్రి లక్ష్మీనరసింహస్వామి వారు అనగా పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో యథాప్రకారం వార్షిక పాంచానిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలతో ప్రారంభ పూజా కార్యక్రమాలన్నీ కూడా పరిపుష్టంగా జరిగి ముగిశాయి. ఈ విధంగా 6 రోజుల పాటు అష్టోత్తర శతఘటాభిషేకం వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధాలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈరోజు స్వస్తి వాచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో అర్చక సిబ్బంది, ఆలయ సిబ్బంది, స్థానికులు, భక్తులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 24వ తారీఖున స్వామివారి ఎదుర్కోలు ఉత్సవము, 25న స్వామివారి తిరుకల్యాణము, 26న రథోత్సవము ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందరూ కూడా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోమవారం ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గానికి తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చెరుకు సుధాకర్ కార్యకర్తలతో కలిసి నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి క్లాక్ టవర్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోమవారం ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గానికి తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చెరుకు సుధాకర్ బీసీ సంక్షేమ సంఘం మద్దతుతో కార్యకర్తలతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి క్లాక్ టవర్ సెంటర్లో అమరవీర స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్కు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి పోరాడి జైలు పాలైన సాధించినటువంటి తెలంగాణ నేడు దోపిడీదారుల చేతుల్లో బందీ అయినని, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ వారి కుటుంబానికి రాజకీయ ఉద్యోగాలు మాత్రం కల్పించారని ఎద్దేవా చేశారు. నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం పోరాడిన ఉద్యమకారులు చట్టసభలో ఉండాలంటే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్,
ప్రజాకవి ఏపూరి సోమన్న, ఉమ్మడి జిల్లాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనేక పోరాటాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు, ఈ జిల్లాలో బలమైనటువంటి ఉద్యమాలు నిర్మాణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో, తెలంగాణ చరిత్రలోనే పీడీ యాక్ట్ అనేటువంటి ఒక నిర్బంధ కేసు ఉపయోగిస్తే కూడా దాన్ని భరించి జైల్లో ఉండి ఆ బాధలు పడ్డటువంటి ఒక తెలంగాణ నిజాయితీ బిడ్డ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద వర్గాల బిడ్డగా ఇవాళ ఏ కులమైన కావచ్చు సుధాకర్ అన్న, మా సుధాకర్ అన్న అని చెప్పుకున్నటువంటి నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నకు మరి ఈరోజు నామినేషన్ వేసినటువంటి సందర్భంగా మరి అన్ని సంఘాలు పెద్దలు జాయిల శ్రీనివాస్ గౌడ్ గారు అండ్ బిఎల్ఎఫ్ ఇంకా మిగతా మిత్రులన్ని వర్గాల వాళ్ళు కూడా ఇవాళ మద్దతుగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మేము ప్రజాగాయకుడిగా మొదటి నుంచి నాకు సుధాకర్ అన్నకు ఉన్నటువంటి అనుబంధం ఒక తండ్రి కొడుకున్నటువంటి అనుబంధంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బడుగు బలైన వర్గాల నాయకునిగా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాలుగా మేము భావించడం జరిగింది. అలా మద్దతు ఇస్తున్నాం. వారి నామినేషన్ కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగింది. ఒక బీసీ కానీ వేరే బహుజన బిడ్డ దొరకలేదు. మెజారిటీగా అన్ని కూడా రెడ్ల వర్గానికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క అధికార పార్టీ వచ్చినాక ఇవాళ కేవలం 6%, 9% ఉన్న వీళ్ళే అగ్రవర్ణాలకే ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు, ఎంపీ టికెట్లు, పదవులన్నీ అంటగట్టడం జరుగుతున్నది. కాబట్టి మీకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎన్నికల లోపల ఉద్యమకారుడు, బహుజన గొంతుకగా ప్రశ్నించే గొంతుకగా ఉన్న మన యొక్క డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని శాసనమండలి పంపాల్సిన అవసరం ఉన్నది. ఇద్దరు బ్రీఫ్గా అంటే పల్లారెడ్డి ఓటమి ఖాయమైంది, చెరుకు సుధాకర్ గెలుపు ఖచ్చితంగా అని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతా. ఎందుకు చెప్తా అంటే చాలా బ్రీఫ్గా పల్లారెడ్డికి ఓటు వేయడానికి ఒక్కరంటే ఒక్క నిరుద్యోగి రాష్ట్రంలో, ఒక్కరంటే ఒక ఉపాధ్యాయుడు నేను పల్లారెడ్డికి ఓటు వేస్తా అని చెప్పేటువంటి మనగడి రోడ్డు మీద లేకుండా పడుతున్నది. వాళ్ళు ప్రతిరోజు ఒక తమాషా జరుపుతూ ఉన్నారు. ఏంటంటే ఓట్లు లేనటువంటి కొంతమందిని తీసుకొని వచ్చేసి జాతర జరుపుతూ ఉన్నారు. ఓటున్న పట్టభద్రుడైన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ టీఆర్ఎస్ని ఓడగొట్టాలి, పల్లారెడ్డిని ఓడగొట్టాలి, ఇంటికి పంపాలని చెప్పి డిసైడ్ అయిపోయినరు. ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి ఏంటంటే ఓడగొట్టడం ఖాయమైన తర్వాత గెలిపించుకోవడం ఎవరిని అనేది ఒకటే ప్రశ్న. గెలిపించుకోవడానికి ఎన్నికల లోపల ఒక ఉద్యమ నాయకుడిగా 40 ఏళ్ళ ప్రజా జీవితం నుంచి నేను మీ దగ్గరికి వచ్చిన, ఒక డాక్టర్గా మీ దగ్గరికి వచ్చిన, ఒక ఉద్యమకారుడిగా మీ దగ్గరికి వచ్చిన, నిరుద్యోగుల కోసం కొట్లాడేవాడిగా మీ దగ్గరికి వచ్చిన, మాలల కోసం, మాదిగల కోసం, సబ్బండ వర్ణాల కోసం కొట్లాడినటువంటి వాడిగా మీ దగ్గరికి వచ్చిన, ఆడబిడ్డల కోసం కొట్లాడిన వాడికి వచ్చిన ఆదరించమని చెప్పేసి ఇవాళ పట్టభద్రులు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నాను? ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇండిపెండెంట్ అభ్యర్థి సుధగాని శంకర్ గౌడ్ సోమవారం నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి క్లాక్ టవర్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోమవారం ఇండిపెండెంట్ అభ్యర్థి సుధగాని శంకర్ గౌడ్ కార్యకర్తలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్కు నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పట్టభద్రులందరూ తమకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. గత 6 నెలలుగా తెలంగాణ 3 జిల్లాల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం 3 కలిగదిరిగి వచ్చిన సమస్యలు అంతకుముందు 20 సంవత్సరాలు దేవేందర్ గౌడ్ దగ్గర మాజీ మంత్రి దగ్గర పనిచేసిన అనుభవం నాకు ఉంది.
ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా హైదరాబాద్, ఢిల్లీలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ ప్రాంత సమస్యలు కానీ ఈ ప్రాంతం అన్ని ప్రతి క్షుణ్ణంగా తెలుసు, ఎలా స్పందించాలో తెలుసు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసు. కాబట్టి ఎన్నికల కోసమే వచ్చే వాళ్ళను, ఎన్నికలకు వ్యాపకంగా ఉన్న వాళ్ళని కాకుండా తెలంగాణ ఆకాంక్షల పేరు పెట్టుకొని పదవులు అనుభవించిండ్రు. కానీ తెలంగాణ నిరుద్యోగం అట్నే ఉంది, ఉద్యోగుల సమస్యలు అట్నే ఉన్నాయి ఈ ప్రాంతంలో. కాబట్టి ఒక సేవకునికి పనిచేసేవాడిని, ఎన్నికల కోసం వచ్చే వాళ్ళని కాకుండా సేవకుని పనిచేసే వాళ్ళని గుర్తించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఉద్యోగులు నిరుద్యోగుల ఆశయాలు కానీ ఏమీ నెరవేరలేదు, ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కానీ ఉద్యోగుల యొక్క పిఆర్సీ కానీ నిరుద్యోగుల యొక్క నోటిఫికేషన్లు కానీ అవిటి కోసం ప్రభుత్వం వెంటనే ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక అనుమతి తీసుకొని నోటిఫికేషన్లు వేయాలి, ఉద్యోగులందరికీ పిఆర్సీ ప్రకటించాలని ఈ నల్లగొండ కలెక్టరేట్ దగ్గర నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వం అంటే తెలంగాణ ఆకాంక్షలు అనుకూలంగా నిరుద్యోగులు కానీ ఉద్యోగ ఆకాంక్ష నెరవేర్చలేదు, దీని నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ పోటీ చేసిన అందరూ కూడా ఎలక్షన్ల కోసమే పోటీ చేసినట్టు ఉంది. కాబట్టి సేవకుడు ఎవరైతే చేస్తారో, ఎవరు పని చేస్తారో మీరు గుర్తించాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ తెలంగాణ పట్టభద్రులందరికీ. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోమవారం ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గానికి జనసమితి పార్టీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం కార్యకర్తలతో కలిసి నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి క్లాక్ టవర్ సెంటర్లో అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోమవారం ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గానికి జనసమితి పార్టీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం కార్యకర్తలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కావాలంటే తమకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఇదే ఫిబ్రవరి 22 తెలంగాణ జనసమితిగా మాకు, అంతకుముందు తెలంగాణ జేఏసీకి కానీ ఇది చాలా ప్రత్యేకమైనటువంటి దినం. సరిగ్గా ఇదే రోజు 2016 కదా 2017 ఫిబ్రవరి 22 రోజు మేము నిరుద్యోగ నిరసన ర్యాలీ తలపెట్టినాం. నిరుద్యోగ నిరసన ర్యాలీకి పర్మిషన్ అడిగినాం. ఇందిరా పార్క్ అయినా పర్వాలేదు, నిజాం కాలేజ్ ఇచ్చినా మంచిదే, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మీరు పర్మిషన్ ఇచ్చినా మేము అక్కడైనా మేము నిర్వహించుకుంటాం. ఎక్కడ మీకు స్థలం అనుకూలమో చెప్పండి, పక్కనే ఎన్టీఆర్ స్టేడియం ఉంది, అక్కడైనా ఇవ్వండి అని అడిగినాం. కానీ మాకు ఆ రోజు పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టుకు వెళ్తే నాగోల్ దగ్గర పెట్టుకోవటానికి ఇబ్బంది లేదని గవర్నమెంట్ అన్నది. నాగోల్ దగ్గరనే మీటింగ్ పెట్టుకోవటానికి ఆడ సౌకర్యం లేనే లేదు, మొత్తంగా చెత్త చెదారం పేరుకపోయింది. అట్లాంటి స్థలం చూయించి మీటింగు చెడగొట్టాలని కుట్ర జరుగుతున్న సమయంలో ఆ సమయంలో మేము మా ర్యాలీ ఎప్పటి వల్లనే ఇందిరా పార్క్ నుంచి నిర్వహిస్తామని మేము ప్రకటించి ఆ రోజు ర్యాలీకి ఏర్పాట్లు చేసుకున్నాం. అందరం కూడా రాత్రి మా ఇంట్లోనే ఉన్నాం, 25 మంది ముఖ్యమైన రాష్ట్ర నాయకులు. ఆ రాత్రి ఒక 500-600 మంది పోలీసులు ఇల్లు చుట్టుముట్టి వజ్ర వ్యాన్తోని టియర్ గ్యాస్ షెల్స్ వేసేటువంటి ఒక మోటార్లోని వచ్చి వాళ్ళు విచ్చలవిడిగా ఆ రోజు ఇంటి తలుపులు కొట్టి పగలగొట్టి అందరినీ కూడా ఆ రోజు అరెస్ట్ చేసి ఎత్తుకొని పోయినరు. ఆ రోజు నిజంగా కూడా అంటే మన తెలంగాణ వచ్చిందే ఉద్యోగాల కోసం. ఆ ఉద్యోగాల కోసం మనం సాధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు గవర్నమెంట్ ఇవ్వకపోగా, నోటిఫికేషన్లు జారీ చేయకపోగా, నోటిఫికేషన్ల కోసం ఒక ర్యాలీ తీస్తానంటే కూడా ప్రభుత్వం అనుమతించలేదు. ఆ పర్మిషను ఒక్కసారే కాదు, ఆ తర్వాత కొలువుల కొట్లాట సభ పెడతామంటే కూడా ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. దానికోసం కూడా కోర్టు చుట్టూ తిరిగితే దాదాపు 2-3 నెలల న్యాయ పోరాటం తర్వాత చివరాఖరికి మాకు పర్మిషన్ దొరికింది. ఈ ఉదంతం ప్రత్యేకంగా ఇవాళ మాకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేటువంటి ఉదంతం ఇది. న్యాయసమ్మతమైనటువంటి ఏ డిమాండ్లు ఈ రాష్ట్రంలో సాధించుకోవడానికి వెసులుబాటు లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిరంకుశంగానే అన్ని ఉద్యమాలను అణిచేసే ప్రయత్నం చేసింది. ఆ ఉద్యమాలను అణిచేసే నేపథ్యం నుంచే మేము ఆలోచించగా మాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయ అధికారాన్ని విచ్చలవిడిగా స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్న సందర్భం.
భూముల ఆక్రమణ, ఇసుక దందాలు ఇవి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పరిపాటి అయిపోయాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా కనబడుతున్న మరో అంశం ఏంటంటే ఈ కాంట్రాక్టులను దక్కించుకోవటం. పైసల సంపాదనే తప్పగాని సమిష్టి ప్రయోజనాల మీద దృష్టి లేనటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడుగుతున్నది ఏమంటే, మేము ఈ రాజకీయాలు మారకుండా ఇవాళ తెలంగాణ ముందుపడదు, మన ఆకాంక్షలు నెరవేరే అవకాశమే లేదు. నిజాం దురహంకారం వలె సాగిస్తున్నటువంటి పరిపాలనకి అంతం పలికినట్టుగా లేకపోతే చెప్పెట్టినట్టుగా ఉంటుంది అని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ, ముఖ్యంగా ఈ మూడు జిల్లాల ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరూ కోదండరామ్ గారికి సంపూర్ణమైన మద్దతు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గానికి యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా రాణి రుద్రమదేవి రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి క్లాక్ టవర్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోమవారం ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గానికి యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా రాణి రుద్రమదేవి రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. క్లాక్ టవర్ సెంటర్లో అమరవీర స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం నల్గొండలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమదేవి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించి ఆశీర్వదించాలని ఆమె కోరారు. తనను గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఈరోజు వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఇక్కడికి విచ్చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి, మా యువ తెలంగాణ పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షుడు కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన ఉద్యోగాలు మనకు రావాలన్నా, మన ఉద్యమ ఆకాంక్షలన్నీ కూడా నెరవేరాలన్నా, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పార్టీని, అధికారంలో ఉన్నటువంటి పార్టీని నమ్మి 2 సార్లు అధికారాన్ని అప్పచెప్పినటువంటి ప్రజలు ఎంత కోసపడుతున్నారో మనం ఇవాళ ఈ ప్రచారంలో భాగంగా 3 జిల్లాలు తిరుగుతుంటే తెలుస్తోంది. ప్రతి చోట కూడా నిరుద్యోగులు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, మరి వీళ్ళందరికీ కూడా మనందరం తెలంగాణ రాష్ట్రం వస్తే అన్నీ వస్తాయని చెప్పి అదొకటే పరిష్కారం అని చెప్పినాం. కాబట్టి ఇవాళ వచ్చిన తెలంగాణలో అవన్నీ సాధించుకునేటందుకు కూడా పోరాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టే మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల క్రితం మేము పెట్టినటువంటి చేసేటటువంటి పోరాటానికే ఎక్కువ విలువ ఉంటుంది. కాబట్టి ఇవాళ బయట ఉండి మనం మాట్లాడే దానికంటే చట్టసభల్లోకి వెళ్తే ఖచ్చితంగా మనకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మీ అందరి ప్రతినిధిగా, మీ అందరి సమస్యల పరిష్కారం కోసం మీకు ఉద్యమం తర్వాత మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణం కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఇలా మళ్ళొకసారి దద్దరిల్లింది. ఆయల్లనే మనం నల్లగొండ జిల్లా కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన దృఢప్రాయంగా పదవులకు రాజీనామా చేసినటువంటి నాయకుల్ని ఇక్కడి నుంచి పంపించగలిగినాం. ఇవాళ చిత్తశుద్ధి లేని నాయకులు తెలంగాణను పరిపాలిస్తున్నా ఆయన మరి తెలంగాణ రాష్ట్రం కావాలంటే నల్లగొండ జిల్లా నుంచే శంకారావం పూరించడం. ఇవాళ మన రాణి రుద్రం గారు కూడా ఇక్కడి నుంచే శంకారావం పూరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే కొట్లాడినామో తెలంగాణ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడం కూడా అదే విధంగా
కొట్లాడాలంటే కేసీఆర్ గల్లబట్టి ఆ శాసన మండలిలో అడగాలంటే దమ్ము ధైర్యం నిబద్ధత నీతి నిజాయితీ ఉన్నటువంటి పార్టీ యువ తెలంగాణ పార్టీ. ఆ యువత శ్రీ సంత్ సేవాలాల్ 282వ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్రావులు హాజరై ప్రకాష్ నగర్లో గల లింగబచ్చ గుడి దగ్గర భోగ్ బందర్ సమర్పించారు. శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ 282వ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్రావు హాజరై ప్రకాష్ నగర్లో గల లింగభాష్య గుడి దగ్గర భోగ్ బందా సమర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేవుడిని కొలవాలనేది ప్రతి వాడి మనసులో సరిపడేటట్టు చదువుకున్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకి మన గిరిజన గ్రామాల్లో తండాల్లో అన్నింటి చెప్పి మళ్ళీ దానికి ఒక కార్యక్రమంగా తీసుకునే కార్యక్రమం కూడా చేపట్టారు. మరి ఎందుకంటే మీరు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తండాలు గ్రామ పంచాయతీ చేస్తానని మాట ప్రకారం చేసినారు. మీరు రాజ్యాధికారం ముందుకోకుండా మీరు రాజ్యాధికారం ఇచ్చిన ఏకైక నాయకుడు మరి కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన మాట చెప్పిన ప్రకారం ఇచ్చిన మీరు గుంజుకోకుండా ఇచ్చేసి మరి ఎందుకంటే అది కాకుండా మళ్ళీ రెండవది మీకు మనసులో ఉన్న కోరిక 9.78 రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా మనం ఎమ్మెల్యేల దాంట్లో మనకు 90% ఈసారి ఈ అసెంబ్లీలో పాస్ చేసి ఇచ్చేసే మన అది కూడా అమలు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు సీరియస్ గా దాన్ని ఆలోచన చేస్తున్నాడు. ఆకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గిరిజనుల ఆరాధ్య దైవం, గిరిజనులకే కాదు మాలాంటి వాళ్లకు పేద వర్గాలందరికీ కూడా ఆయన దేవుడు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజే మనలాంటి పేద ఎస్టీలలో ఉన్నటువంటి సమస్యలను, మూఢాచారాలను పారదోలేటందుకు ఒక సంఘ సంస్కర్తగా ఉద్భవించినటువంటి నాయకుడు సేవాలాల్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా సేవాలాల్ గారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకుపోయేటందుకు ప్రతి గిరిజన సోదరుడు కూడా ముందుగా నడవాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు చంద్రశేఖర్ మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లాలోని స్థానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రధానాచార్యులు కె చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మాతృభాష ఆవశ్యకత గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అమ్మ భాష అయిన మాతృభాషను గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉందని, మాతృభాషలో ప్రావీణ్యతను కలిగిన వారు ఇతర భాషలు కూడా సులభంగా నేర్చుకుంటారని, మాతృభాషలో పాటు ఇతర భాషలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎన్ నిశ్చల అధ్యక్షత వహించగా అధ్యాపకులు అశోక్ మోరే, డాక్టర్ తన్ను కృష్ణ కౌండిన్య, డాక్టర్ వివి సుబ్బారావు, డాక్టర్ ఎన్ దీపిక, ఎన్ లవెందర్ రెడ్డి, హిందీ శాఖ అధ్యక్షులు డాక్టర్ సీతారాం రాథోడ్, ఆంగ్ల విభాగ అధిపతి సుధాకర్, చరిత, అధ్యాపకులు జయప్రకాష్, గ్రంథపాలకుడు దుర్గప్రసాద్, మల్లేష్, జానయ్య, గోవర్ధనగిరి మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. బయో ఏషియా 2021 సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ ను జగదీష్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. వర్టికల్ స్పెండింగ్ కేసులు సహా అన్ని అంశాలపై దృష్టి పెట్టాలని ఎస్పీలకు సూచించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలలో నోడల్ అధికారుల సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆదేశించిన ఆర్ఓ రాజేంద్ర కుమార్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వాజిద్ హుస్సేన్. క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 50 కోట్లు మంజూరు చేశారని తెలిపిన చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి. నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఘనంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఆలయ పునర్వైభవానికి కృషి చేస్తాన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ఘనంగా సద్గురు సంత్ సేవాలాల్ 282వ జన్మదిన వేడుకలు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన యాదాద్రి పాతగట్టు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్. ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సుధగాని శంకర్ గౌడ్. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన జనసమితి పార్టీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరావు. యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాణి రుద్రమ్మదేవి. మిర్యాలగూడలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద చేస్తారన్న మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.